కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్‌కి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారట వైఎస్ భారతి. జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్‌కెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారంటూ వార్తలు వినిపిస్తోంది. మీతో మా వైరి అనేది కేవలం రాజకీయ వరకు మాత్రమే. మెగా ఫ్యామిలీ అంటే నాకు ఎంతో అభిమానం. వాళ్ళతో ఒక్కసారైనా ఒక ఫోటో తీసుకోగలుగుతానా అంటూ మరి చెప్తారు. కానీ ఈరోజు పరిస్థితి చూసారా ఎంత మారిపోయిందో? మరి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ నిజంగా ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారంటూ బాధను వ్యక్తం చేసింది. ఎందుకంటే మరి ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో ఎంత హై డిమాండ్ అంటూ వస్తోంది. కాబట్టి ఏది ఏమైనా రాష్ట్రంలో రాజకీయాల కోసం తన సొంత యొక్క ఆస్తులని అమ్ముకొని ప్రజలకి సేవ చేయడం కోసం పెడుతున్నారంటే దానికి నిజంగా గ్రేట్‌నెస్ ఇంకేముంది అంటూ చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాగైనా తెలుగు రాష్ట్రంలో మంచి విజయం సాధించాలనే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి జై కొట్టడానికి మరి సిద్ధంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులతో కలిసి జనసేన కూడా యునైటెడ్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు జనసేన పార్టీకొచ్చి తెలుగుదేశంకి సపోర్ట్ చేయడం వల్ల మీకేమీ కొత్తగా రాదు. కావాలనే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఉపయోగించుకొని తను లబ్ధి పొందుతాడు తప్ప మీకే రకమైన ఉపయోగం ఉండదు అంటూ మరి మండిపడ్డారట వైఎస్ భారతి. కాస్తైనా ఆలోచించండి. చంద్రబాబు ఉపయోగించే ప్రొడక్ట్స్ వల్ల 1, 2 కూడా ఉపయోగం లేదని మరి చాలా క్లారిటీగా వచ్చేస్తుంది. కాబట్టే ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అలాగే తెలుగుదేశం పార్టీ కోసం వస్తారని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ గురించి పట్టించుకునే వాళ్ళు చాలామందున్నారు. అసలు మీరెందుకు తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్‌ని అడిగేందుకు పవన్ ఇంటికే వచ్చారట జగన్మోహన్ రెడ్డి భార్య